ఆయన గెలిచి కూడా గెలిచినట్టే కాదు, ఒకరికి 3,000, 4,000, 5,000 రూపాయలు ఇచ్చుకుంటూ ఓటర్లను ప్రభావితం చేసింది తప్ప ఈ ప్రాంతానికి ఎమ్మెల్యే గారి నిధులు ఏం తీసుకొచ్చిండు? సవాళ్ళకు మేము సిద్ధంగా ఉన్నాం. వెల్కమ్ టు టీసీ న్యూస్. నేను వంశీకృష్ణ. ప్రస్తుతం మనం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వార్డు నెంబర్ 21లో ఉన్నాము. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి కార్యాలయం మధ్య ఉన్నాము. ప్రస్తుతం ఈ వార్డుకు ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మల్లెపూల శ్రీకాంత్ యాదవ్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. అంటే ఎట్లా కొనసాగుతుంది ప్రచారము? మీరు గతంలో కూడా ఈ ఏరియాకు ఎప్పుడు కూడా విజిట్ చేసినట్టుగా లేదు కదా, మరి కొత్తగా ఈ ఏరియాలో మీ ప్రచారం ఎట్లా కొనసాగుతుంది? మీకు ఎట్లా ప్రజల నుంచి ఎట్లా స్పందన వస్తుంది? నేను ఉమ్మడి షామీర్పేట మండలానికి సుపరిచితుడిని. నేను అంటే ఈ సమస్యలు తెలిసిన వాడిగా, ఈ ప్రాంతం వాసిగా నేను ఈ ఉద్దమరి గ్రామానికి నన్ను కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా పంపించారు. నేను గత వారం రోజులుగా ప్రతి ఇల్లు ప్రతి గల్లీ కూడా తిరుగుతూ ఉన్నాం. ఇక్కడ ఓటర్లందరూ కూడా, ఈ గ్రామవాసులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం, హస్తం గుర్తు పైన ఓటేసి ఈ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించి రేవంత్ రెడ్డి గారు బహుమతి పంపిస్తామని చెప్పేసి గంటపదంగా చెప్తా ఉన్నారు. అయితే ప్రధానంగా ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీకి ప్రధాన పార్టీలుగా ఉన్నట్టుగైతే మీకు ప్రధానంగా ఎవరితో పోటీ ఉందని మీరు ఈ వార్డులో భావిస్తున్నారు? మాకు పోటీ లేదు, మేము కేవలం మెజార్టీ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎందుకనంటే మేము చూసినాం ఎక్కడ పోయినా ఈ గత 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ నాయకులు కానీ, లేదా 2 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ ప్రాంతం నుంచి గెలిచినటువంటి ఈటల రాజేందర్ గారు కానీ ఈ ప్రాంతాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ నాయకులు ఏమైనా చేసిరా అంటే ఇక్కడ ఏమీ చేయలేదు. కానీ మేము గడిచిన 2 సంవత్సరాలలో రేవంత్ రెడ్డి గారి సహకారంతో ఈ ప్రాంతంలో గతంలో ఆయన ఎంపీగా ప్రాతినిధ్యం వహించిండు. ఈ ప్రాంతం పట్ల పూర్తి అవగాహనతో ఉన్నటువంటి వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి గారు. ఈ ప్రాంతంలో కొత్తగా అయినటువంటి మున్సిపాలిటీకి 15 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసిండు. ఈ 15 కోట్లతో పాటు ఈ ప్రాంతానికి 4 కోట్ల రూపాయలు మంజూరైనాయి. ఇక్కడ సమస్యలన్నీ కూడా ఒక్కొక్కటిగా మేము పరిశీలించు ముందు పోతా ఉన్నాం. అయితే ప్రధానంగా ఈ వార్డులో ప్రధానంగా చూసుకుంటే ప్రధానంగా ఏ సమస్య మీ దృష్టికి వచ్చింది? దానికి మీరు ఎటువంటి ప్రజలకు హామీలు ఇస్తున్నట్టు పరిస్థితి? ఇక్కడ కొద్దిగా మురుగునీటి సమస్య, అంటే డ్రైనేజ్ సమస్య ఉన్నది. అక్కడక్కడ కొద్దిగా తాగునీటి సమస్య ఉన్నది. ఇక్కడ వీధి స్తంభాలు, కరెంటు పోల్స్ సరిగా లేక దండాల వేలాలంటే ఇక్కడ కరెంటు వేరు వేలాడుతూ ఉన్నాయి. ఇక్కడ కొద్దిగా సమస్య ఉన్నది, దాన్ని మేము ఫోకస్ చేసినాం. మా పార్టీ అభ్యర్థులు కూడా దాన్ని ఫోకస్ చేసి గెలిచిన వెంటనే ఆ సమస్యలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా పరిష్కరిస్తారని చెప్పేసి మేము హామీ ఇస్తూ ఉన్నాం. అయితే గత అసెంబ్లీ ఎలక్షన్లలో రాష్ట్రం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ మెజార్టీ కనపరిచినప్పటికీ మేడ్చల్ జిల్లాలో అంతగా కాంగ్రెస్ జోరు కనిపించలేదు. మరి అప్పటికి ఇప్పటికీ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఏమన్నా పుంజుకుందా పార్టీ? దాని గురించి ఏమన్నా? గతంలో బీఆర్ఎస్ నాయకులు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇక్కడ ప్రజలు కూడా మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందేమో, ఈ ప్రాంతం నుంచి మల్లారెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. వారు ఈ ప్రాంతంలో మద్యం, అలాగే బిర్యానీ పొట్లాలు, డబ్బులు ఒక్కొక్కరికి 3,000, 4,000, 5,000 రూపాయలు ఇచ్చుకుంటూ ఓటర్లను ప్రభావితం చేసి తప్ప ఎక్కడ కూడా అది నిజమైన ఎన్నిక కాదు. ఆయన గెలిచి కూడా గెలిచినట్టే కాదు. ఇలా మల్లారెడ్డి గారు గెలిచి కూడా 2 సంవత్సరాలు కావస్తున్నది. ఈ ప్రాంతంలో ఎన్నిసార్లు వచ్చిండు? ఈ ప్రాంతానికి ఎమ్మెల్యే గారి నిధులు ఏం తీసుకొచ్చిండు? సవాళ్ళకు మేము సిద్ధంగా ఉన్నాం. చర్చకు రమ్మని చెప్పండి. అంబేద్కర్ విగ్రహం ముందు కానీ, ఉద్దమరిలో లేదా గాంధీ విగ్రహం ముందు విగ్రహం కానీ మేము సవాలు చేస్తూ ఉన్నాం. చర్చకు రండి. చర్చ చేసిన తర్వాత ప్రజలు తీర్పునిస్తారు. మీరేం చేసిరో మేమేం చేసిరో చర్చిద్దామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మీ మీడియా ముఖంగా. థ్యాంక్ యూ. హలో, చూస్తున్నాం కదా మల్లెపూల శ్రీకాంత్ యాదవ్ గారు చెప్తున్న విషయాలు ఏంటంటే, మాకు ఏ పార్టీతోనిగా పోటీ కాదు, మేము మెజార్టీ కోసమే పనిచేస్తున్నాం, ఖచ్చితంగా గెలిచి మేడ్చల్లోనూ మూడుచింతలపల్లి మున్సిపాలిటీ పైన కూడా కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ విక్రమ్తో వంశీ, టీసీ న్యూస్, మూడుచింతలపల్లి నుంచి.